హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి నిన్నటి వరకు కూడా మన ఛానల్లో తిరుమల వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కదండి. తిరుపతికి వెళ్ళే స్టార్టింగ్ కాడి నుంచి లాస్ట్ మేము వచ్చేంత వరకు వీడియోస్ అయితే అన్నీ పోస్ట్ చేశాను. కానీ కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఎలా మిస్ అయిపోయాయో తెలియదండి. ఇంకా కొన్ని క్లిప్పింగ్స్ అయితే మిస్ అయిపోయాయి. సో నేను ఏంటంటే ఈ మొబైల్తో వీడియో షూట్ చేస్తాను ఎప్పుడు కూడా అండి. నేను వాడే మొబైల్తో ఇందులోనే ఎడిటింగ్ అన్నీ కూడా చేస్తానండి. కానీ తిరుపతిలో ఎక్కువ వీడియోలు తీయటం వలన స్టోరేజ్ ఉండదు అన్నట్టుగా ఇంకొక ఫోన్ ఒకటి ఉంది, పాత ఫోను. అందులో ఇంక ఈ ఫోన్లో స్టోరేజ్ అయిపోయినప్పుడల్లా నేను ఏం చేస్తానంటే ఈ ఫోన్లో షూట్ చేసిన వీడియోలు అన్నీ కూడా ఆ ఫోన్లోకి పంపిస్తానండి. షేరిట్ ద్వారా పంపించి మళ్ళీ నాకు కావాల్సినప్పుడు ఏ వీడియో అయితే ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయాలనుకుంటున్నానో ఆ వీడియోకి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా మళ్ళీ ఈ మొబైల్లోకి అయితే తీసుకుంటాను. సో అలా వేయటం, వేరే మొబైల్లోకి వీడియోస్ అన్నీ పోస్ట్ చేసుకోవడం, మళ్ళీ ఆ మొబైల్ నుంచి ఈ మొబైల్లోకి వీడియోస్ అన్నీ తీసుకోవడంలో ఏం జరిగిందో తెలియదు. కానీ ప్రతి వీడియోకి అంటే ఇప్పుడు నేను ఒక రోజు 5-6 వీడియోలు షూట్ చేశాను అనుకోండి, అందులో ఒక 2 వీడియోస్ మిస్ అయిపోయినట్టుగా అలా మిస్ అయిపోయాయి. ఉన్న వీడియోసే పోస్ట్ చేశాను. ఆల్రెడీ మన ఛానల్లో మీరు చూసారు కదా. ప్రతి ఒక్కరూ కూడా తిరుపతి వీడియోస్ అన్నీ చాలా బాగా పోస్ట్ చేసావు, చాలా బాగున్నాయి, చాలా బాగా చెప్పావు, మేము ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కూడా స్వామిని దర్శించేసుకొచ్చేయటమే తప్ప ఏ ప్లేసులకి వెళ్ళలేదు, ఈసారి మేము కూడా సేవకు వస్తామని అందరూ కూడా చాలా హ్యాపీగా నాకైతే ఫోన్ చేశారండి. సో నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా వీడియోస్ అన్నింటికి కూడా యూస్ వస్తుంది, కానీ లైక్స్ అయితే రావు, అలాంటి కామెంట్స్ అయితే రావు. ప్రతి ఒక్కరు ఎవరు చూసినా వీడియో చూసినా చాలా బాగుంటుందని అన్నట్టుకైతే చెప్తారండి. సో ఇప్పుడు కొంతమంది లైక్లు తెలియక కొట్టరు, కొంతమంది తెలిసినా కొట్టరు, కొంతమంది మనం లైక్ కొడితే ఏమవుతుంది అని కొట్టరు. కానీ ప్రతి ఒక్కరూ వీడియో అయితే చూస్తారండి, నాకు తెలిసిన వాళ్ళ వరకు కూడా. ఎందుకంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా అందులో అలా ఉంది, ఇలా ఉంది అని నాకు ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. సో అలాగే నిన్నటి వీడియో గురించి కూడా నాకు ఒకళ్ళు అయితే ఈరోజు మార్నింగ్ ఫోన్ చేశారండి. సో ఆ వీడియోలో తప్పేముందో నాకే అర్థం అవ్వలేదు, వాళ్ళకి అలా అర్థమై ఉంటుంది. అందుకే నేనైతే ఈ వీడియో మళ్ళీ షూట్ చేస్తున్నాను. నిన్నటి వీడియో గురించి అయితే మాట్లాడబోతున్నానండి. నిన్నటి వీడియోలో మేము తిరుమలలో ఏమేమైతే షాపింగ్ చేసామో అన్నది నిన్నటి వీడియోలో షేర్ చేసుకున్నాను కదండి. నేనైతే ఏం తీసుకోలేదు, ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నానని ఆ వీడియోలో కూడా మీతో షేర్ చేస్తున్నాను. సో ఆ వీడియోలోనే నేను అమ్మ తీసుకుంది నాకు ఇవనేసి బ్యాంగిల్స్ ఒకటి, హ్యాండ్ బ్యాగ్ అవి చూపించాను కదా. సో 4 పూసలు నేను తీసుకున్నా కూడా అమ్మాయి అమౌంట్ అయితే ఇచ్చింది అనేసి అయితే చెప్పాను కదండి. సో అక్కడ నేను ఒకటి చెప్పాను కదా మీకు, నేనైతే ఏం తీసుకొని అన్నాను, బ్యాంగిల్స్ అలాంటివి ఏమి వద్దు నాకు ఎందుకు అంటే, అమ్మాయి లేదు తీసుకో, నేను ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు కదా, మీకు ఏమైనా కొనడానికైనా కూడా ఇవి తీసుకో, పెద్ద కాస్ట్ ఏం కాదు కదా అందని నేను చెప్పాను కదండి. సో అది నేను మామూలుగా అక్కడ జరిగినట్టుగా అయితే చెప్పాను. అసలు ఆ మాటల్లో తప్పేముంది ఫ్రెండ్స్, తప్పేం లేదు కదా. కానీ నాకు ఫోన్ చేసిన ఆవిడ ఏమందంటే, మీ అమ్మ ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు, నేనేమీ కొనలేదు అంటే అంది. మళ్ళీ అది వీడియోలో ఎందుకు చెప్పాలి అంటే, మీ అమ్మ ఏం కొనకుండానే మీరు పెరిగిపోయారా, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళకపోతేనో మీ అమ్మ బోలు కొనేది కదా అన్నట్టుగా మాట్లాడిందండి. నాకు అసలు ఆ మాటలకి ఈ మాటలకి అసలు సంబంధమే లేదు. అక్కడ మా అమ్మ అంటే, అమ్మ అయితే నాకు తెలిసినప్పుడు కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదండి. సో అమ్మకి అసలు ఏం తెలియదు, ఎక్కడికైనా వెళ్తే ఏమైనా కొనాలామో, ఇలాంటివి అమ్ముతారా ఇక్కడ, ఇవి తీసుకెళ్తే పిల్లలు ఎట్టుకుంటారేమో, ఇవి తీసుకెళ్తే మనవలు ఎట్టుకుంటారు, అలాంటివి అసలు ఏమీ తెలియవండి. ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది ఇవి కొందాం అవి కొందామని. అందుకు అమ్మకైతే అలాంటివి అసలు ఏమీ తెలియదండి. సో అందుకే మీరు ఏమైతే కొనుక్కుంటారో వాటికి నేను డబ్బులు అయితే ఇచ్చేస్తాను, నీకు కావాల్సిన నువ్వు చెల్లికి ఏం కావాలో ఫోన్ చేసి అడిగి చెల్లికి కూడా తీసుకో అని అయితే చెప్పిందండి అక్కడ. నేను ఇవన్నీ కూడా ఇంకా వీడియోలో అంత అవసరమా, ఇవన్నీ కూడా క్లారిటీ ఇవ్వటం అనుకుని నేను అసలు వాటి గురించి మాట్లాడలేదు. సో అమ్మ కొందన్నంత వరకునే మాట్లాడానండి. దాన్ని కూడా ఆ విధంగా అర్థం చేసుకుంటారని నాకైతే అర్థం అవ్వలేదు. తను ఫోన్ చేసి, అదేంటి మీ అమ్మ మిమ్మల్ని అంత బాగా చూస్తుంది కదా, ఎప్పుడు ఏమీ కొనలేదని చెప్పావేంటి, ఎప్పుడు ఏమీ కొనకుండానే చిన్నప్పటి నుంచి పెరిగిపోయారా అన్నట్టుగా మాట్లాడిందండి ఆవిడ. అంటే మామూలుగానే మాట్లాడిందో లేకపోతే ఆవిడకి వేరేలాగా అర్థమైందో నాకైతే తెలియదు. నేను కాబట్టి నిన్ను ఫోన్ చేసి అడిగేశాను, వేరే వాళ్ళు ఎవరైనా అయితే ఏమనుకుంటారని ఏవేవో చెప్పిందండి. అసలు నాకు అర్థం అవ్వలేదు, నేను చెప్పిన మాటలేంటి, ఏదో వీడియోలో అక్కడ జరిగినట్టుగా చెప్పాను. సో మా అమ్మ అలా అంద కాబట్టి అందని చెప్పానండి, వేరేలా ఎలా చెప్తాను, అక్కడ ఏమీ జరగకుండా నేనేమి సృష్టించి చెప్పలేను కదా. అక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే ఆ రోజు ఏం జరిగిందో అందులో ఉన్నంత వరకు నేను చెప్పగలను కదండి.
కదండి. సో అవే చెప్పాను, కానీ ఆవిడ అలా అర్థం చేసుకుంది. ఫోన్ మాట్లాడేటప్పుడు ఫస్ట్ నాకు కూడా అర్థం అవ్వలేదండి. ఆవిడ అసలు ఏ వీడియో గురించి చెప్తుంది, ఏ వీడియోలో మా అమ్మ గురించి మాట్లాడానా అని కొద్దిసేపు నేనే ఆలోచించుకున్నాను. ఆ తర్వాత ఆవిడ చెప్పే మాటలు బట్టి అర్థమైంది, ఓహో నిన్నటి వీడియో గురించి మాట్లాడుతుందా అనేసి. సో ఆ వీడియో తప్పేమన్నాను ఇప్పటికీ నాకైతే అర్థం అవ్వలేదండి. నన్ను మా అమ్మ చూడలేదు, మా అమ్మ మాకు ఎప్పుడు ఏమీ కొనలేదు అంటే, మా అమ్మ యాత్రలకి ఎక్కడికి బయటికి వెళ్ళటం అలాంటివి ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదు, మాకేమైనా తీసుకురావడానికైనా అన్నట్టుగా చెప్పాను తప్ప మా అమ్మ ఏదో కొనలేదు అని మా అమ్మని అవమానించానని ఇప్పటికీ కూడా నాకు అర్థమవుతలేదండి. సో ఈ వీడియో కూడా చూస్తారు, వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. నేను చెప్పే వరకు ఫోన్లో చెప్పాను, కానీ వాళ్ళు కొంతమంది అర్థం చేసుకోలేరు కదా, నువ్వు బాగానే చెప్పేశావు ఎదుటోళ్ళకి వేరేలా అర్థం అవుద్ది అన్నట్టుగా మాట్లాడారు. అంతేకాదండి, నేను ఇలా వివరిస్తుంటే యాత్రలకు వెళ్ళే వాళ్ళు అందరూ మరి అత్తమాటలు తెచ్చేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు అందరికీ అన్నట్టు కూడా అందండి. సో తెస్తారండి, మా అత్తయ్య గారు ఉందనుకోండి, ఏంటంటే ఎప్పుడు వెళ్ళినా కూడా రండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒకటి తెస్తారు, అది చిన్నదా పెద్దదని కాకుండా ఏదో ఒకటి మా అబ్బాయికి నాకు ఖచ్చితంగా తీసుకొస్తారు. గాజులో, చోలీలో, లేకపోతే నల్లపూసలో ఏదైనా పెండెంట్స్ ఏం డిఫరెంట్గా నేను వేసుకుంటాను కదా అన్నట్టుగా ఖచ్చితంగా, ఇంకా మా ఆడబడుచుకైనా తీసుకురారు కానీ నాకైతే ఖచ్చితంగా తీసుకొస్తారండి ఆవిడ. ఎందుకంటే నేను పెట్టుకుంటాను, ఆవిడ అలాంటివి పెట్టుకోదు కాబట్టి ఆవిడకైతే తీసుకురా. కానీ వాళ్ళ అమ్మాయికి నాకు చౌలీలని, బ్యాంగిల్స్ అని, మెల్లో దండలని ఏ ఒకటి తెస్తారండి. అలాగే మా అబ్బాయికి ఏంటంటే ఆడుకునేవే బొమ్మలు లేకపోతే గేమింగ్స్కి సంబంధించినవి ఉంటాయి కదా, అలా ఏ ఒకటి తీసుకొస్తూనే ఉంటారు. ఈ మధ్య బెంగళూరు అయితే వెళ్ళారండి, వెళ్ళినప్పుడు నాకు ఇయర్ రింగ్స్ అయితే తీసుకొచ్చారు. సో అలా అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉన్న వాళ్ళు ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు కదండి. కోడలికి, కూతురికి, మనవలకిని, అది చిన్నదో పెద్దదో ఏదో ఒకటండి, ప్రేమగా తీసుకొచ్చారు అంతే కదా. కానీ మా అమ్మ ఏంటంటే ఇలా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళక మాకు అసలు ఎప్పుడు ఏమీ తీసుకురాలేదు అని చెప్పాను తప్ప మాకు అసలు ఏమీ కొనలేదని అయితే నేను ఆ వీడియోలో చెప్పలేదండి. సో ఆంటీ నీకు ఈ వీడియో క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడైనా సరే. ఈరోజైతే ఈ వీడియో కాదు కానీనండి, ఈ రోజైతే చాలా టైం వేస్ట్ అయిపోయింది. అసలు ఆ రూమ్లో చేస్తాను నేను ఎప్పుడు వీడియోస్ కూడా, ఎందుకంటే లైటింగ్ బాగుంటుంది ఆ రూమ్లోని, లైటింగ్ బాగుండటం వల్ల వీడియో కూడా చాలా నీట్గా క్లారిటీగా వస్తుంది కదా అన్నట్టుగా ఆ రూమ్లో అయితే చేస్తానండి. ఇలాంటిది కెమెరా ముందుకు వచ్చి ఏదైనా మాట్లాడాలి అనుకున్నా, రీల్స్ చేసినా ఏం చేసినా కూడా అవతల రూమ్లో. సో ఇంక ఎండ అయితే మామూలుగా లేదండి, ఇంకా ఫ్యాన్ వేసుకుంటే మన వాయిస్ కంటే కూడా ఆ ఫ్యాన్ శబ్దం గర్గర్రం అన్నట్టుగా వినిపిస్తుంది. సో అలానే ఈ రూమ్లోకి వస్తే ఈ రూమ్లో ఏంటంటే లైటింగ్ తక్కువ, పోనీ ఈ రూమ్లో ఫ్యాన్ వేసుకోకపోయినా వేసుకు చేద్దాం కదండి, అస్సలు లైటింగ్ ఉండదండి, మబ్బుగా మసగ్గా ఏంటో. సో ఇంకెలా అయితేనే దీని గురించి వీడియో షూట్ చేయాలన్నట్టుగా ఈ రోజు అయితే ఈ వీడియో షూట్ చేసేసాను. ఇంకొక విషయం ఏంటంటే, అసలు ఈ రోజు నుంచి మన ఛానల్లో పెళ్లి వీడియోస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకున్నానండి. సో ఈ రోజు ఇంట్లో వర్క్ కూడా ఫాస్ట్గా చేసేసుకుని ఆఫ్టర్నూన్ నేను పెళ్ళికొడుకు వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఈవినింగ్ టైంలో ఆ వీడియో అయితే పోస్ట్ చేసేద్దాము. నెక్స్ట్ సరుడు పానకాలు పెళ్ళి 2 కదా ఉంటాయి, అది రేపు ఎల్లుండిలో కూడా పోస్ట్ చేసేద్దాం ఎలాగైనా. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది కదా అనుకున్నానండి. సో నేను మార్నింగే పూజ అయిన తర్వాత ఈ ఫోన్ కాల్ వచ్చింది కదా, సో సర్లే ఇంకొక వీడియో షూట్ చేసి ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత రేపు పోస్ట్ చేద్దాం అన్నట్టుగా ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే ఇంకోండి ఈ వీడియో షూట్ చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేసేస్తున్నాను, రేపటి నుంచి పెళ్లి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి. నెక్స్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం కదా ఇప్పుడు హాలిడేస్ కాబట్టి, అక్కడ నేను ఏదైనా వీలైతే వ్లాగ్స్ షూట్ చేసి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఒకవేళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎటువంటి వీడియోలు షూట్ చేయలేనప్పటికీ కూడా కొన్ని పాత వీడియోస్ అయితే ఉన్నాయి, వాటిని అయితే పోస్ట్ చేసేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఛానల్ ఏదో ఆడతా పాడితే చేసినట్టుగా చేశాను. ఇప్పటి నుంచి మన ఛానల్ అప్పుడే 3 months అవుతుంది, 4 months అవుతుందండి, మోనిటైజేషన్ అయిపోయింది, మనకి ఆ పిన్ కూడా వచ్చేసింది, డాలర్లు కూడా యాడ్ అవుతున్నాయి. ఇంక మనం ఎంత చేసుకుంటే అంత కదా అన్నట్టుగా ఈసారి అలా అనుకుంటున్నాను. ఎంతవరకు చేస్తానన్నది తెలియదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, రేపు వీడియోలో కలుసుకుందాం.